న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శనివారం సంచలనం రేపిన హత్య కేసులో ప్రధాన నిందితుడు మోకా ఆనంద్ను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శనివారం సంచలనం రేపిన హత్య కేసులో ప్రధాన నిందితుడు మోకా ఆనంద్ను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. మోకా ఆనంద్ త్రిపురశెట్టి నారాయణస్వామిని చాకుతో అతి కిరాతకంగా పొడవగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ ఆదిల రసన్, ఎస్ఐలు పునీత్ రాజ్, కట్టా సుబ్బారాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్యకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. During the rounds, we got information, wireless information that one person assaulted and lying in the main road near New Bus Stand. Immediately we rushed to the spot and found that one person lying with the blood and injuries around 10 to 12 injuries in his body. So immediately taken to GH and doctor declared that he is blood dead. So during the investigation, the case was registered. During the investigation, it is revealed that it happened due to the previous enmity. What happened? In the year of 2022, the accused father was murdered by this fellow due to the money transaction. His father to pay to chit amount to his now the murder. He didn't pay. So due to this matter, he was murdered at the time of 2022. So he went on jail, and after he signed in the condition bail in the police stations. So last 2 months. So yesterday what happened? He went to the, after signing this 5 o'clock evening, he went to the, on the way, he was stopped and that accused person with a knife, this is a planned murder, knife with assaulted him for around 15 in his body. So due to the out of the blood, he was expired. So they happened due to the previous enmity. Immediately the case was registered and went to around Malavaram junction. He was arrested. Within the 12 hours of FIR, the case was worked out. Our police team and crime part has done the good job. So the case was immediately carried out. Today the body was handed over to his brothers, as well as all the investigations almost is completed. Still investigation is going on. 2022 మార్చి 12 రోజున కాజూరు మండలం త్రిపురశెట్టి నారాయణ స్వామి అన్న వ్యక్తి అలా యానం నివాసి గోపాలానికి చెందిన మోకాపేటకు చెందిన మోకా వెంకటేశ్వర గారిని హత్య చేయడం జరిగింది. అది చీట్ డబ్బుల వ్యవహారంలో అది జరిగింది. ఆ విషయంలో కేసు నమోదయ్యి ఆ పోలీస్ స్టేషన్లో విచారణలో ఉంది. అతను ఖైదు చేయడం జరిగింది. రిమాండ్లో ఉండి తర్వాత బయటికి వచ్చి కండిషనల్ బెయిల్లో రోజు 2 సార్లు సంతకం పెడుతున్నాడు. ఆ నేపథ్యంలో 3 సంవత్సరాలు జరిగింది. నిన్న 11వ తారీఖు సాయంత్రం 6:45 గంటలకి యానం బస్ స్టాండ్ ఎదురుగా అతను ఉండగా అతను బ్రదర్తో కలిసి ఉండగా ఈ మోకా వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి చూడటం జరిగింది. అతను కేసు జరిగి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అతను తిరుగుతున్నాడు అని చెప్పిన ఉద్దేశంతో ముందు నుంచి ప్లానింగ్లో ఉన్నాడు. ఇలాగనే అతను అర్థం పరిచి మా నాన్నగారి దగ్గరికి పంపించాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకుని వెంటనే వెంకటి బాజార్ గారిని తోడగేసి 2 మొదలైన చాకులు తీసుకుని దాంతో 6:45 గంటలకి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఇష్టానుసారంగా పొడిచాడు. ఎక్కడ పడితే అక్కడ ఛాతీ మీద, చేతుల మీద, గుంటి మీద కూడా జరిగింది. పవర్ బ్లీడింగ్ అండ్ కొలాప్స్ అయ్యారు. ఇప్పుడు ఆ టైంలో వరదన ఎస్పీ గారు అంతా రౌండ్స్లో ఉన్నారు. ఆ రౌండ్స్లో ఉంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. యానా ఎస్పీ గారు, సిఏ ఆలక్ష్మి గారు, యువరాజ్ ఎస్ఐ గారు అందరూ రౌండ్స్లో ఉండగా కావాలంటే ఇన్ఫర్మేషన్ రావడానికి అందరూ టీమ్గా వెళ్ళి అతను రిజిస్టర్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి అతను బతకలేదు, చనిపోయాడు అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. తర్వాత అన్నీ వాళ్ళ బ్రదర్ చేత ఉంటా ఉన్న బ్రదర్ దగ్గర ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి ఆ నమోదు చేసిన వెంటనే టీం కింద సార్ 2 టీంలు పంపించారు. టీంలో కొన్ని మోటార్ సైకిల్
ముద్దాయి మోటార్ సైకిల్ తర్వాత కత్తి ఇది సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని మన వారంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్కి పంపుతున్నారు. మనం తీసుకున్నారు. యువత ఇలాగా బానిసలైపోయి ఎందుకంటే వ్యవసాయాన్ని బానిసలైపోయి ఇలా చెడు చదువుకుంటుంది. ఇలా యానం గురించి చెప్పడం జరుగుతుంది. మొత్తం తను పని చేసుకెళ్తుంది. అనవసరంగా లేనిపోయి దాంట్లో మళ్ళీ ఇరుకోవడం జరిగింది. అన్ని చనిపోయాడు. మళ్ళీ కూడా కుటుంబాలు వెళ్ళి అలవాటు పరిస్థితులు యువతకు చెప్పేది ఏంటంటే అందరూ అటువంటి చెడుదోళ్ళు అవ్వకుండా మంచిగా మనకి ఏమన్నంటే డైరెక్ట్గా స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసుకుంటే సరిపోతుంది అని చెప్తాను. ఇంత పేరు మోక ఆనందం. వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి ఎం ధర్మరాజు అంటే మోక వెంకటేశ్వర గారి మనవాడు పుట్టినరోజు. మన ముద్దాయికి చిన్న కొడుకు ఆఖరి కొడుకు పుట్టినరోజు. అది వాళ్ళ నాన్నగారు అంటే తాతగారు ఉంటే బాగా గ్రాండ్గా జరుగుతుండు. ఆయన లేక ఏదో సింపుల్గా చేసుకుందాం అన్న ఒక సింపతితోటి ఆ ఇన్స్టిట్యూట్ అనుకోవడం, మనసులో అనుకోవడం, అదేవిధంగా ఇతను కంట్లో పట్టడం అన్నీ అన్సిడెంట్గా అప్పటికప్పుడు జరిగి ఈ విధమైన చర్యకి పాల్పడుతుంది. అతని వాంగ్మూలంలో ఇలా చెప్పడం జరిగింది. సుమారు 10 పైన ఉన్నాయండి. 11 దాకా సీట్ ఇస్తారు. ఆయనతో పాటు కొంతమంది కూడా 2021లో చేసిన సీట్ అందరూ పాడేసుకున్నారు. నారాయణ స్వామి తాళరావులో సీట్ కంపెనీ పెట్టాడు. ఆ లైసెన్స్ అని అన్నాడు. ఈ ద్వారా వెంకటేశ్వర గారి ద్వారా ఇంకా ఒక 4-5 కూడా మొత్తం మీద దగ్గర 10 లక్షల దాకా బాకే ఉండిపోయింది. ఆ బాకే కోసం ప్రతిసారి వెళ్తాం, అడగడం, ఇది కాదంటాం, లేవంటాం, అలాగే ఆ ఘర్షణలో అతను అగ్రెసివ్ వెళ్ళి మార్చి 12 తారీఖుని ఆయన్ని ఇదే విధంగా కత్తితో కొట్టి చంపడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లంకాఫ్ టానేలంక గ్రామంలో గోదావరిలో త్రుటిలో తప్పిన ప్రమాదం. రైతులు పడవ దిగే క్రమంలో పడవపై విరిగిపడ్డ ఒడ్డు. ఆ సమయంలో పడవలో ఉన్న 10 మంది రైతులు గోదావరిలో దూకి ప్రాణాలు కాపాడుకున్న వైనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లంకాఫ్ టానేలంక గ్రామంలో గోదావరిలో త్రుటిలో తప్పిన ప్రమాదం. రైతులు పడవ దిగే క్రమంలో పడవపై విరిగిపడ్డ ఒడ్డు. ఆ సమయంలో పడవలో ఉన్న 10 మంది రైతులు గోదావరిలో దూకి ప్రాణాలు కాపాడుకున్న వైనం. సీసీ రహదారితో సహా ఒడ్డు పడవపై కూలడంతో గోదావరిలో మునిగిపోయిన పడవ. రైతులు గోదావరి మధ్య లంకలో పొలం పనులకు వెళ్తూ వస్తుండగా చోటు చేసుకున్న ఘటన. ఒడ్డు కూలి పడవపై పడి మునగడంతో గోదావరిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన రైతులు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్న లంకవాసులు. వరదలతో నదీ కోత కారణంగా జరుగుతున్న ప్రమాదాలు, కోత నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రజలు. ఏమైపోద్దు చేయడంలోకి వెళ్ళిపోతారు. నానక్కలేదు పైకి వచ్చేస్తారండి. మరి ఎందుకు ఎక్కమన్నా కదా ఇద్దరు బాగా చూస్తున్నారా? 2 సంపులు చూడాలి. ఎక్కమంటారా స్వామి? ఇంకా కంగ పడుకో చెట్లు చెట్లు అట్టుకుంటు కర్రలతో ఏమన్నా కర్రలు అడిపోతున్నాయి. చేతుల్లో కర్రలు రైతులు ఉంటే పర్లేదు. కర్రలు రైతులు కదా ఇరిగిపోద్ది కింద. కుప్పిటేశ్వరరావు అండి, లంక టాన్లంక. ఈ గవర్నమెంట్ వారు వేసారండి రోడ్డు. మేము లంకలో పొద్దున్న వెళ్ళిపోయామండి తోలకాడికి ఎక్సైజ్ చేసుకున్నాక. మళ్ళీ భోజనాలకు వస్తున్నామండి. భోజనాలకు వస్తుంటే ఒడ్డు పక్కన దిగుదాం కదా అని నా మీద ఉన్నామండి. నా మీద ఉన్నప్పుడు రోడ్డు నా మీద తిరిగిపోయిందండి. ఈ లోపల గమ్మున రేవులో దూకేసామండి మేము మొత్తం మీద ప్రాణాలు రక్షించుకున్నాక. రోడ్డు తిరిగి నా మీద అడిపోయింది. దాని మీద అడిపోతామండి మేము. దూకపోతే రోడ్డు కింద మా మీద అడిపోనండి. నా వాళ్ళ రేవులోనే ఉందండి. ఇప్పుడు దాంట్లోనే ఉందండి. అదండి చెప్పండి. స్వామి మాట
మాది లంకప్ డాన్లంక అండి. మేము లంకలో వ్యవసాయం చేస్తుంటామండి. అలాగే పొద్దుట 7 8 అలా 10 మంది నా మీద దరికి వెళ్ళండి. ఆ దరిని కట్టేస్తామండి. నా కట్టేసి పని చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తుంటామండి. మధ్యాహ్నం ఈరోజు వచ్చేటప్పుడు 10 మంది నామెక్కి దరికి వచ్చామండి. వస్తే ఒడ్డు దరికి చేస్తుండగానే ఉండగానే గమ్మున సిమెంట్ రోడ్డు నా మీదకి ఇరిగి పడిపోయిందండి. పడిపోతే మేము ఆ సైడ్ నుండి గోదావరి వైపు సైట్ ఉండి అటువైపుకి అలాగా రేవులోకి ఉరికేసామండి. ఉరికెత్తే అందరికీ ఈతరాటంలోనే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా లంకప్ లంక నుంచి మేము లంకలోకి పొలం పనులు చేసుకోవడానికి వెళ్తామండి. 10 మంది 20 మంది కూడా ఆడలు తీసుకుని అవతల దగ్గరికి వెళ్తామండి. వెళ్ళేసి దింపేసి వచ్చినప్పుడు 10 మంది ఉన్నామండి. అంటే లేడీస్ ఎవరు లేరండి, మేమే ఉన్నాం. ఉంటే వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది కదండి, ఇలా లాక్కొచ్చి ఇక్కడ కట్టేటప్పటికి ఒకేసారి సిమెంటు రోడ్డుతో నా మీద పడిపోయిందండి. ఆ 10 మంది కూడా మాకు ఈత వచ్చింది కాబట్టి సరిపోయిందండి. 10 మంది కూడా మేము దూకేసామండి. దూకేసిన తర్వాత మా ప్రాణాలు మేము రక్షించుకున్నామండి. మొత్తానికి సిమెంట్ రోడ్డు మొత్తానికి నా మీద పడిపోయి ఇంకా లేడీస్ గట్టా ఉంటే అందరూ కూడా చెప్పుకోకూడదు కదండి. మాకు ఈత వచ్చి కాబట్టి మేము దూకేసామండి. అదండి ప్రభుత్వం మాత్రం ఇది వెంటనే పట్టించుకుని చేయవలసిందిగా. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ మాజీ సర్పంచ్, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, జనసేన పార్టీ నాయకులు కూడిపూడి శివనారాయణ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ మాజీ సర్పంచ్, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, జనసేన పార్టీ నాయకులు కూడిపూడి శివనారాయణ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పత్తిగొందిలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో శివనారాయణ 61వసారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు శివనారాయణను పూలమాలలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శివనారాయణ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును ఆయన కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. రక్తం అందకుండా ఏ ఒక్కరూ చనిపోకూడదు అన్న లక్ష్యంతోనే ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా సమయంలో అనేక మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అటువంటి వారిని గుర్తించి ఆర్థికంగా వస్తురూపేణా అనేక సేవా కార్యక్రమాలు చేసి శివనారాయణ పేదలకు అండగా నిలిచారని అభినందించారు. అనంతరం జరిగిన శిబిరంలో ఆయన అభిమానులు సుమారు 100 మందికి పైగా రక్తదానాన్ని దానం చేశారు. రోటరీ క్లబ్, యువసేన బ్లడ్ బ్యాంకుల సిబ్బంది ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పి మల్లవరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెయ్యి మూడాలి గురువు గారు, కారిపోతుంది బ్లడ్. రెండు జల్లికి 2 అండి.
ఇండివిజువల్ కదా నా పుట్టినరోజుకి ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఈరోజు రక్తదానం చేసినటువంటి వారికి, అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా 16 సంవత్సరాలుగా నా యొక్క పుట్టినరోజుని బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తూ సుమారుగా 4000 మందికి ప్రాణ ప్రమాదంలో ఉన్న వారికి రక్తదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తాన్ని లోటరీ గ్రూప్ ద్వారా సుమారుగా 16 ఏళ్ళుగా మనం ఇవ్వడం జరుగుతుంది. మరి గత 2 సంవత్సరాలుగా యువసేన వారికి కూడా బ్లడ్ ఇచ్చి ఎవరైతే ఆపరేషన్లో కానీ యాక్సిడెంట్లో కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ఇచ్చి వారి యొక్క ప్రాణాలు కాపాడేందుకు నన్ను నమ్మి నా స్నేహితులు కానీ నా ఫ్రెండ్స్ కానీ 16 ఏళ్ళుగా సుమారుగా 16 సంవత్సరాలుగా నా వెంట నడుస్తూ నాకు తోడుగా ఉండి నా యొక్క కార్యక్రమానికి నా యొక్క విజయానికి ఎంతోమంది నాకు తోడుగా నిలబడి ఉన్నారు. 16 సంవత్సరాలుగా వాళ్ళందరికీ పేరు పేరున ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను 1990లో ఒకసారి ఆపరేషన్ అవసరమైన ఒక వ్యక్తికి బ్లడ్ కావాల్సి వస్తే 60 చాలామంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ నేను 60 ఏమవుతుంది అని చెప్పేసి నేను తెగించి నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం జరిగింది. ఆ తర్వాత నుంచి సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఒక్కొక్క సంవత్సరం 4 సార్లు కానీ ఇప్పటికి 61 సార్లు నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనిషికి ఏదో ప్రమాదం ఉంటుందని చెప్పి జనాల్లో అపోహ ఉంది. అదంతా తప్పు. ఎందుకంటే నేను బ్లడ్ క్యాంపులు నిర్వహించడానికి నాకు ఆదర్శం ఏంటంటే చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చి బ్లడ్ ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు వచ్చారు. ఎందుకంటే చిరంజీవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. తర్వాత వివిధ పార్టీ నాయకులు కానీ వివిధ రూపాల్లో అందరూ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ టైం చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించిన తర్వాత చిరంజీవి గారిని నమ్మి వేల మంది లక్షల మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగే ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఆదివారం టెంపో ట్రావెల్ వాహనం గోతులో పడి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 15 మందిలో 6గురికి తీవ్ర గాయాలు కాగా 9 మందికి స్వల్ప గాయాల పాలయ్యారు. సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఆదివారం టెంపో ట్రావెల్ వాహనం గోతులో పడి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 15 మందిలో 6గురికి తీవ్ర గాయాలు కాగా 9 మందికి స్వల్ప గాయాల పాలయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ తాళరేవుకు చెందిన 14 మంది యువకులు టెంపో ట్రావెల్ వాహనాన్ని కిరాయికి మాట్లాడుకుని చింతూరులో పొల్లూరు జలపాతం వద్దకు విహారయాత్రగా ఆదివారం ఉదయం బయలుదేరారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపు తప్పి గోతిలో పడటంతో ఘటన చోటు చేసుకుంది. వాహనంలో ప్రయాణిస్తున్న 15 మందిలో 6గురు తీవ్రంగా గాయపడగా 9 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించారు. ప్రమాద విషయం తెలుసుకున్న చింతూరు సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్లు హుటాహుటిన చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం లయన్స్ క్లబ్ హాల్లో ఆదివారం బజాజ్ క్యాపిటల్ సంస్థచే బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం లయన్స్ క్లబ్ హాల్లో ఆదివారం బజాజ్ క్యాపిటల్ సంస్థచే బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బజాజ్ క్యాపిటల్స్ బ్రాంచ్ మేనేజర్
మోర్తా రాజేష్ మాట్లాడుతూ బీమా చేయడం ద్వారా కుటుంబానికి భద్రత ఉంటుందన్నారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు రక్షణ కవచంగా ఉంటుందన్నారు. ఏ కారణం చేతనైనా కుటుంబ యజమాని ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల నుంచి ₹1 కోటి పైగా బీమా పొందే అవకాశాలను వివరించారు. అదేవిధంగా ప్రస్తుతం కలుషితమైపోతున్న ఆహారం, ఒత్తిడితో కూడిన జీవనం ద్వారా అనేక మంది రోగాల బారిన పడి ఆసుపత్రులలో లక్షలాది రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమాను తీసుకోవడం ద్వారా కుటుంబం అంతటికీ భరోసాగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలు పథకాలను రాజేష్ వివరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారందరికీ ₹5 లక్షల ఉచిత బీమా బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, సంస్థ ప్రతినిధులు కట్టా రాజేష్, బి పెదకాపు అఖిల్, పి విజయలక్ష్మి, శ్యామ్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా వెళ్ళినా సరే అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కరెక్ట్గా రావడం, చాలా కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతాయి. అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని ఇన్సూరెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి ఈరోజు మేము తాగరు గ్రామం పెట్టాం. ఇక్కడ ఇదే నియర్ అన్న మల్లవరం ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అసలు వాట్ ఈజ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, లేకపోతే ఏదైనా పిల్లలకి కనుక వైఫ్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి ఎటువంటి ఇన్కమ్ అనేది ఎవరైనా సరే అయ్యో పాపం అంటారేమో తప్ప ఎటువంటి ఇన్కమ్గా మనీ కూడా ఎవరు కూడా ఎవరు అవునా. ఇటువంటిది ఏంటంటే కానీ ఇటువంటి ప్రజెంటేషన్ రావడం బట్టి ఫ్రీగా వాళ్ళకి మనం ఫ్రీగా 5 lakh పర్సనల్ యాక్షన్ పాలసీ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. దీని ఎటువంటి వాళ్ళకి కూడా పేమెంట్ చేసే అవసరం కూడా లేదు. ఇది ఎందుకు ఇస్తున్నామంటే మెయిన్ ప్రతి గ్రామానికి ప్రతి విలేజెస్ కూడా వాట్ ఈస్ ఇన్సూరెన్స్ అనేది తెలియజేయడం కోసం ఆ బయాస్ క్యాపిటల్ నుంచి ఇలా కొన్ని ఏరియాలు ఎంచుకుని మన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అలాగే మన కాకినాడలో గత 14 సంవత్సరాలు బ్రాంచ్ రన్ అవుతుంది. చాలామంది కస్టమర్లు కూడా మా ఆఫీస్కి వచ్చారు. రీసెంట్గా ఒక పర్సన్ అతను ఒక ఎస్ఐ కింద ట్రైనింగ్ కోసం శామ్ ఇన్స్టిట్యూట్ దగ్గర జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అతను వచ్చి కోటనందులు. అతనికి వచ్చి రీసెంట్గా మ్యారేజ్ అయింది. కోటనందులో అనుకోగానే ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగడం బట్టి ఆ కుటుంబానికి 25 lakh ఇచ్చారు. అది గత లాస్ట్ 2 years బ్యాక్. అంటే రీసెంట్గా ఉప్పాడ దున్నా వెంకట్రావు, దున్నా సత్యనారాయణ గారు, దున్నా వీరభద్రరావు గారు. వాళ్ళ బిజినెస్ సంబంధించి రీసెంట్గా పాలసీ తీసుకున్న 15 days ఆవిడ క్లైమ్ చనిపోయారు హార్ట్ అటాక్తో. ఆయనకు కూడా మనం 7 lakh క్లైమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇలా వాళ్ళే కాదు మనం ఇక్కడ మనం చెప్పాలంటే యాన దగ్గర పిల్లంకనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక పంతులు గారు ఉంటారు, మాస్టర్. సామర్లకోట నుంచి కాకినాడ వస్తుంటే మాధవపట్నం పందింపుకి చనిపోయారు. ఆయనకు కూడా మనం 10 lakh ₹1 కూడా పేమెంట్ చేయడం 10 lakh ఆయనకి క్లైమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇలా చూసుకుంటే చాలా వాళ్ళకి క్లైమ్స్ కూడా ఇచ్చాం. ఎందుకంటే కేవలం వాళ్ళ కుటుంబం కోసం. దట్ ఈస్ ఎందుకంటే మనం ₹1 పేమెంట్ చేస్తున్నా సరే అది మనకు వచ్చి ఎక్కువగా చూడండి. మనకు ₹10 ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే ఒక ₹100 వస్తుంది. ఎక్కడంటే అది ఓన్లీ ఇన్సూరెన్స్ సంబంధించి. అలా ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ కల్పించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి ఏదో ఒక భరోసా. మనం నమ్ముకుని వస్తున్న వైఫ్ కానీ మనం నమ్ముకున్న పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా మనకు గ్యారంటీ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి పేరు మీద కూడా సమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే బాగుంటుంది అనేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాం. ఈ కండక్ట్ చేయడం కోసం ప్రతి ఒక్కరు మళ్ళీ రండి పాలసీ పేమెంట్ చేసుకోమంటే చేసుకోవాలి కనుక వాళ్ళకి మనం ఫ్రీగానే ఏ ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా 5 lakh పర్సనల్ యాక్షన్ పాలసీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.